అంతేకాదు ఈ కోపంలో ఏం మాట్లాడతారో తెలియదు అన్నాం కదా, అవే సంసారాల్లో తగాదాలకు కారణమవుతాయి. దాన్నే భారతంలో చెబుతారు, తనువున విరిగిన అలుగులను అనువున ఉత్సంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము, ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా, తనువున విరిగిన అలుగులను అనువున ఉత్సంగవచ్చు, అతి నిష్ఠురతన్ మనమున నాటిన మాటలు వినుము, ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. శరీరంలో ఏవైనా బాణాలు గుచ్చుకుంటే చివరికి తుపాకీ గుళ్ళు గుచ్చుకున్నా సరే ఇవాళ అపూర్వమైన వైద్య సౌకర్యాల కారణంగా బయటికి తీసి బతికిస్తున్నారండి. బల్యాలు గుచ్చుకున్నా, నాగలి కర్రు గుచ్చుకున్నా బతికిస్తున్నారండి, గుణపాలు గుచ్చుకున్నా బతికిస్తున్నారండి. వైద్య శాస్త్రానికి నమస్కారం, అపూర్వమైన వైద్యులకి నమస్కారం. ఉన్నాయి, కాస్త డబ్బులు ఖర్చు అవ్వచ్చు కానీ బతుకుతాడు. కానీ కవి ఏం చెబుతున్నాడంటే, కవిత్రయ భారతంలో భారతం రచించిన కవి శరీరంలో గుచ్చుకున్న బాణాలని బల్యాల్ని ఎలాగోలా బయటికి తీయచ్చయ్యా, మనస్సులో గుచ్చుకున్న మాటలను ఎవరు బయటికి తీయలేరయ్యా. ఎంత కష్టం అది, ఎంత కష్టం అది. బయటికి తీయాలంటే గుచ్చుకుంటే దొరికితే కదా, గుచ్చుకున్న బాణం కనపడితే బయటికి తీస్తామమ్మా. గుచ్చుకున్న మాట నీకు కనపడదు కదా, ఆవిడ బాధపడుతోంది. ఆ ఉసురు తగులుతుంది ఖచ్చితంగా. మనమున నాటిన మాటలు వినుము, ఎన్ని ఉపాయములను వెడలునే అధిపా. ఎన్ని ఉపాయాలు చేసినా అది వెళ్ళడం కష్టమండి. ముఖ్యంగా భార్యాభర్తలు జాగ్రత్తగా ఉండాలి. ఒక్క మాట చెబుతున్నా, 40 ఏళ్ల సంసార అనుభవం మీదమ్మా అందరూ బాగుండాలనే కాంక్ష. భార్యాభర్తల మధ్యలో ఏదైనా అభిప్రాయ భేదం వస్తే దయచేసి ఆ ఒక్క విషయమే మాట్లాడండి, దానికి ముందు వెనక కలిపేయకండి. దశ పూర్వేషాం దశ పరేషాం అని కలిపేయకూడదు. మనకు పెద్ద జబ్బు ఏమిటంటే, చిన్నది ఏదైనా తగాదా వస్తే నువ్వు మొదటి నుంచి ఇలాగే ఉన్నావు, మీ అమ్మ కూడా ఇంతే. ఇంత భాగవతం ఎందుకండి? అప్పటికి 25 ఏళ్ళు అయింది పెళ్ళి, మొదటి నుంచి అలా ఉంటే కాపురం ఎలా చేసేవయ్యా? ఈవిడ అంతే, నేను ఏం చెప్పినా నమ్మరో, ఊళ్ళో వాళ్ళు చెప్తే నమ్ముతారు. ఇక్కడ అది వచ్చేసింది. ఇక్కడ ఇప్పుడు ఎక్కువైపోయింది, ఆ మాట మిగిలిపోతుంది. ఇక్కడ అసలు తగాదా పోయింది. ఇది వచ్చింది, ఎంత చేస్తే టిఫిన్ బాగాలేదు, లేకపోతే పెడుతుంటే ఏదో ఉంది, చిన్న విషయం అది. నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఇవాళ ఏమిటి ఇలా చేశావు అంటే ఆ ఇల్లాలు ఎంతో సంతోషిస్తుందండి. ఆ మాట అలా, నువ్వు ఎప్పుడు బాగానే చేస్తావు కదా, ఏమిటి ఇవాళ మర్చిపోయావా అని అడగాలి. అంతే. పిల్లల చేతుల్లోంచి, పెద్దాళ్ళ చేతుల్లోంచి, ఆడాళ్ళ చేతుల్లోంచి ఏదైనా వస్తువు కింద పడవచ్చు, పగిలిపోవచ్చు. అప్పుడు వెంటనే రావాల్సిన, బంగారం లాంటి వస్తువు పడగొట్టేశారు అని పెద్దవాళ్ళు కూడా కామెంట్ చేయకూడదమ్మా. పెద్దవాళ్ళు ముఖ్యంగా ఆడవాళ్ళ కామెంటరీ ఎలా ఉంటుందంటే, కోడలు పడగొడితే అదేమో బంగారపు కొండ, కూతురు పడగొడితే ఓటి కొండ. అది బోల్డ్ శ్రమ పడింది, అందుకే చేతిలోంచి జారిపోయింది. ఈ కోడల చేతిలోంచి పడిపోయింది అనక వాళ్ళ అమ్మ అలా నేర్పింది, ఆవిడ వచ్చింది ఇప్పుడు రంగంలోకి. కౌంటర్ పార్ట్. ఇప్పుడు తగాదాలు ఎక్కువయ్యాయి. ఇంత చేసి పడిన వస్తువు బయటికి రాలేదు, అది పగిలిపోయింది. వస్తువు పని మనిషి చేతిలోంచి జారిపడిన, పెద్ద మనిషి చేతిలోంచి జారిపడిన ముందు రావాల్సిన మాట ఏమిటంటే, నీకేం కాలేదు కదా, ఈ మాట రావాలి. అప్పుడు వెంటనే వాళ్ళు, నా గురించి ఆలోచిస్తోంది ఆ అమ్మాయి, కోడలు అత్తగారు గురించి, లేదా అత్తగారు కోడలు, అక్క చెల్లి, ఏదైనా సరే పని మనిషి కూడా, మా యజమానురాలు నా గురించి ఆలోచిస్తోంది. నీకేం కాలేదు కదా, అది ఏదో పర్వాలేదులే, ఏదో చేసుకోవచ్చు అంటే, ఏదోనమ్మా దిక్కుమాలనిచ్చి ఈ వేళ ఏమిటో వణికింది, లేకపోతే మా ఇంట్లో ఏదో చికాకు వచ్చిందమ్మా, మనస్సు బాగాలేదు, అసలు విషయం చెబుతుందండి. ఎందుకు ఈ కేకలు రంకెలు? అంటే అనుబంధం బాగుండాలంటే ముఖ్యంగా మగవాళ్ళు ఒకటి దృష్టిలో పెట్టుకోవడం. దయచేసి వ్యాసుడు భారతంలో ఆది పర్వంలో చెప్పిన మాట చెబుతున్నాను, శకుంతలోపాఖ్యానాలు. భార్య ఒక్కత్తి మనని ప్రేమిస్తే ప్రపంచమంతా ప్రేమించినట్టే, ఇంకెవ్వరూ ప్రేమించక్కర్లా. ప్రతి మగవాడు దృష్టిలో పెట్టుకోవాలి, భార్య ప్రేమ కోసం తాపత్రయపడాలి. కాళ్ళు ఎట్టుకోమని, బానిస అయిపోమని అర్థం కాదు. అక్కడ వాళ్ళని ప్రేమిస్తే వాళ్ళు ప్రేమిస్తారు, వాళ్ళకి ఏవో బహుమతులు ఇస్తే ప్రేమిస్తారు అనుకోవడం పిచ్చి అజ్ఞానం. అది జరగదు. అది ఒక రవ్వంత ప్రేమ ఏ స్త్రీ అయినా ఆశించేది. ఆ విషయం వ్యాసుడు చెబుతున్నాడమ్మా, నేను చెప్పడం కాదు. ఇక్కడ సఖాయ ప్రవివిక్తేషు
భవంత్యేతా ప్రియం వదాహ భవంత్యేతా ప్రియం వదాహ పితరో ధర్మకార్యేషు భవంత్యార్తస్య మాతరః భవంత్యార్తస్య మాతరః. భార్య ఒక్కతి ప్రేమ మనం సంపాదించగలిగితే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అంటే, సఖాయ ప్రవివిక్తేషు భవంత్యేతా ప్రియం వదాహ. ఏకాంతంలో మగాడు దుఃఖపడుతూ ఉంటాడు, వ్యాపారంలో నష్టపోయాడు, ఉద్యోగం కోల్పోయాడు, యజమాని తిట్లు తిట్టాడు, అంతేగా నష్టపోయాడు. ఎవరికి చెప్పుకుంటాడండి? ఎవరికి చెప్పుకుంటారు? ఇంటికి వస్తాడు ఆ దుఃఖంలో, ఒక్కడిలా కూర్చుని ఉంటాడు, టీ ఇచ్చినా తాగడు, అక్కడ పెట్టేస్తాడు. ఏమిటి టీ తాగట్లేదంటే ఏం చెప్పడు, బాగులేదంటాడు. వెంటనే భుజం మీద చేసి తల్లి, భార్య తల్లిలా మారాలమ్మా, అక్కడ భార్య కాదు అక్కడ తల్లి. ఏం జరిగింది నాకు చెప్పండి, నాకు కాకపోతే ఎవరికి చెప్తారు మీరు, ఏమైంది చెప్పండి. మా బాసే అంటాడు. వెంటనే ఏదో కోడి పెట్టి మొహం వాడు, వాడు మొహమా వాడంటే మీరు బాధపడ్డమా అనాలి వెంటనే. ఇక్కడ వాడు మొహం ఎలా ఉన్నా సరే ముందు ఆ బాస్ని పెళ్ళని తిట్టియాలి ముందు. ఈ మాట ఎలాగో వాడికి చెప్పడగా పట్టుకెళ్ళి చాలు. వాడేదో అదో దొంగ కోడి పెట్లు కొట్టేసే మొహం, వాడేదో అన్నాడని మీరు బాధపడతారు. ఎంత అందంగా ఉన్నారు మీరు, ఎంత ఉద్యోగం, ఎంత ఆడేవాడండి మిమ్మల్ని అనడానికే, ఇలా చెప్పియాలంతే. వెంటనే వీడికి పర్వాలేదు, నన్ను తిట్టిన వాడిని ఎవరో తిట్టారు అంతే, చిన్నపిల్లల మనస్తత్వం ఉంటారు అలాగే, ముందు సంతోషంగా ఉంటుంది. అది చెబుతున్నాడు వ్యాసుడు. వివిక్తేషు ప్రవివిక్తేషు, ఏకాంతంగా ఉన్నప్పుడు సఖాయక భార్య స్నేహితురాలు. ధర్మరాజు యక్షప్రశ్నలో చెబుతాడు భారతంలో, దేవుడిచ్చిన స్నేహితుడు ఎవరు అంటే కిం స్విద్దైవకృత సఖ భార్యా దైవకృత సఖ. భగవంతుడు మనిషికి ఇచ్చిన స్నేహితుడు ఎవరంటే భార్య అని చెప్పాడు. నీకు జీవితాంతం తోడుగా నీడుగా ఉండి నీ కష్టసుఖాల్లో పాలు పంచుకోవడానికి ఒక భార్య పేరు మీద ఒక అమ్మాయిని ఇస్తున్నానయ్యా తీసుకో అని శ్రీ మహావిష్ణువు మనకు కన్యాదానం చేశాడమ్మా. భార్య అంటే అంతే, ప్రతి స్త్రీ లక్ష్మీదేవే, మనం విష్ణువే. అప్పుడు ఆవిడని అలాగే చూసుకోవాలి. ఏకాంతంలో భార్య తల్లిలా ప్రేమిస్తుంది. వెంటనే ఏముంటుంది ఇక్కడ, వాడేదో అంటే మీరు బాధపడడం ఏంటండి. భవంత్యేతా ప్రియం వదాహ, భర్త ఏ మాట మాట్లాడితే సంతోషిస్తాడో ఆ మాట మాట్లాడతారు. ఆడవాళ్ళకి నమస్కారం చేసి కోరుతున్న ఆ మాటే మాట్లాడాలి. ఒకవేళ వ్యాపారంలో నష్టపోయాడు అనుకో, మనం ఎందులో వేలెట్టినా అంతే, మన చెయ్యి అంతా మా నాన్న ఏమిటో నా చెయ్యి తీసుకొచ్చి నీ చేతిలో పెట్టాడు, ఇదో కర్మ. ఇంక వాడు ఏమైపోతాడమ్మా, అట్టయిపోవడం అప్పడమైపోవడం. అసలే నష్టపోయి వాడు ఏడుస్తుంటే నీ చెయ్యి మంచిది కాదు, నువ్వు ఎందులో పెట్టినా ఇంతే, ఏంటది? ఇంక అనడానికి మాట లేదా, సమయం లేదా? నష్టపోయి బాధపడుతుంటే మనిషిని ఎలా బాధపడతామండి? ఆడదాన్నైనా మొగాడినైనా వాడు అప్పటికే బాధపడుతున్నాడు, మొగాడు ఆడది ఎవరే, ఇంకాస్త గుచ్చుతామా? దాన్ని పైశాచికం అంటారు, దీన్ని శాడిజం అంటారు. వాడు అసలే ఏడుస్తున్నాడు, మార్కులు తక్కువ వచ్చాయమ్మా పిల్లాడు, వాడే బాధపడుతున్నాడు అనుకో, వెంటనే తల్లి తండ్రి దగ్గరికి, ఏంటరా మార్కులో బోర్డు మార్కులు లేదమ్మా, పక్క పిల్లాడికి ఎక్కువ వచ్చాడు, వాడు కాపీ కొట్టుంటాడు రా అనేయాలంతే. అవును, అయినా కాకపోయినా ఈ మాట వెంటనే వాడు కాపీ కొట్టుంటాడు రా, వాడు సరైన వాడు కాదు, నువ్వు నిఖారసగా రాస్తావు, నీకెందుకు వస్తావు, ఏం కంగారు పడకో అని చెప్పాలి. కానీ ఎప్పుడు ఇంతేనమ్మా, ఏం చేస్తాం, బోల్డ్ డబ్బులు కట్టాం, లోన్ కూడా ఇవన్నీ పిల్లల దగ్గర చెప్తారండి. ఎంత తప్పు అండి. మీరు అప్పులు చేశారో ఆస్తులు సంపాదించారో వాళ్ళకెందుకండి? వాళ్ళు చేయమని చెప్పారా? ఇంత అప్పు చేసి సంపాదించమని పిల్లాడు అడిగాడా? మాట్లాడకూడదు అవి. ఆర్థిక విషయాలు పిల్లల దగ్గర రాకూడదు. ఆస్తులు ఉన్నాయని చెప్పామా గర్వం వస్తుంది, అప్పులు ఉన్నాయని చెప్పామా నిరాశ వస్తుంది, రెండూ నష్టమే. అసలు ఆ ప్రసక్తి రాకూడదు. నీకెందుకు, నువ్వు చదువుకో అవన్నీ మీ నాన్న చూసుకుంటా, నువ్వు చదువుకో అంతే. అంత గుంభనంగా ఉండాలి. సంసారం అంటే గాంభీర్యం, గుంభనం, ఏం మాట్లాడాలో అదే. సంసారంలో ఎప్పుడు సత్యభాషణం ముఖ్యం కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. సరస భాషణం ముఖ్యం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా మాట్లాడడం ముఖ్యం. నువ్వు అబద్ధం చెప్పినా పర్వాలేదు. ఎలా ఉన్నాను అని భార్య ఎప్పుడు అడిగినా సరే చాలా అందంగా ఉన్నామని చెప్పాలి. అనుభవం మీద చెబుతున్నాను. బాగా లేనట్టున్నామని అన్నావా, ముందు చీర మార్చేస్తారు, ఒక అరగంట పని. ఇక్కడ ఎవడు ఆగుతాడు ఈ అరగంట? అందుకని ముందు బాగానే ఉన్నావంటే, బాగానే కాదు, బ్రహ్మాండంగా ఉన్నావు. మా ఆయన బంగారు కొండ, వీడు బంగారు కొండ గోల్కొండ బయట వాళ్ళకి తెలుసు. డైలాగ్ అండి, జీవితం అంతా డైలాగే. డైలాగ్ అంటే ఏంటి? చచ్చే వరకు లాగడమే. నువ్వు ఏది లాగితే అదే డైలాగు లాగు, అయిపోయింది. ఒకసారి ఎప్పుడో భగవంతుడు పిలుస్తాడు, నమశివాయ, వెళ్ళిపోవడమే, ఇంకా డైలేదు లాగులేదు. ఏమైపోయింది ఇప్పుడు ఇందులో?
కొంపలు అంటుకుంటాయా? సంసారం అంటే సరసభాషణం, సత్యం ముఖ్యం కాదు. అదే వేదిక మీద ఇక్కడ కూర్చుని మాట్లాడుతున్నామమ్మా, ఎన్ని నిజాలు మాట్లాడుతున్నామో గమనించండి. దీనివల్ల నాకు ఇబ్బందులు చాలా ఉంటాయి. అయినా వేదిక మీద ఎప్పుడు సత్యమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. సంసారంలో సత్యంతో పాటుగా సరసంగా మాట్లాడుతున్నామా లేదా చూడాలి. అందుకని భార్య అంటే స్నేహితురాలు, సఖాయక అన్నాడు. అంతేకాదు పితరో ధర్మకార్యేషు, ముఖ్యంగా ఆడవాళ్ళని మీరు గమనించండి, మగవాళ్ళు ప్రత్యేకంగా. ధర్మకార్యేషు అంటే ఆధ్యాత్మికమైన విషయాలలో స్త్రీ తండ్రితో సమానంగా మనకు గుర్తు చేస్తుంది. తండ్రితో సమానంగా అంటే దేవుడికి మొక్కుకున్నాం అనుకో, యాదగిరి గుట్టలో మొక్కుకున్నాం అనుకో, మొక్కు తీర్చలేదనుకో, మగాడు అశ్రద్ధ చేస్తారని ఆడాళ్ళు అశ్రద్ధ చేయరు. గొట్ట మొక్కుకున్నాం పద అంటారు. ఇదే పితరో ధర్మకార్యేషు. నరసింహస్వామి కోపం ఎక్కువ, అసలే ఊరుకోడు, నువ్వు చెప్తే వినవు. ఈయన ఏదో వాయిదా వేస్తాడు, తర్వాత చూద్దాం, తర్వాత కుదరదా. మీకు సత్యనారాయణ వ్రతం కథలో గమనించండి. షావుకారు గారు పిల్ల పుట్టకముందే మొక్కుకుంటాడు, మర్చిపోతాడు, వదిలేస్తాడు. భార్య గుర్చేస్తుంది, పెద్ద మనిషి అయ్యాక చేద్దామంటాడు, మళ్ళీ గుర్చేస్తుంది, పెళ్ళయ్యాక చేద్దామంటాడు, పిల్లలు పుట్టాక ఇలా వాయిదా వేస్తూ ఉంటాడు. చివరికి ఈయన చేసేలా లేడని ఆవిడ కూతురు కలిసి వ్రతం చేశారమ్మా. ఆ వ్రతమే ఆ షావుకారు గారిని కాపాడింది. కథలో గమనించండి. ఒక సత్యనారాయణ వ్రత కథ సరిగ్గా అర్థం చేసుకుంటే మన జీవితం అంతా బ్రహ్మాండంగా ఉంటుంది. భర్త వాయిదా వేశాడు, భార్య ఊరుకోలేదు. అదే పితరో ధర్మకార్యేషు. ఆధ్యాత్మికమైన విషయాల్లో, మొక్కుబడుల్లో కానీ, దేవుడికి సంబంధించిన విషయాల్లో కానీ ఆడవాళ్ళు ఊరుకోరండి. వాళ్ళకి సున్నితమైన మనస్సు, అమ్మో దేవుడు ఏదో చేసేస్తాడు బాబోయ్ అని ఉండాలి. ఆ భయం మంచిది. దైవభక్తి పాపభీతి లేకపోతే సమాజం ఏమిటి? అందుకని వాళ్ళకి ప్రాధాన్యం. అంతేకాదు మాతరక భవంత్యార్తస్య మాతరక అన్నాడు. ఆర్తితో మగవాడు బాధపడుతూ ఉంటే ఆయన ఒక పిల్లాడు అనుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని ఓదార్చే శక్తి భార్యకే ఉందండి, ఇంకెవరికి లేదు. నీకెందుకయ్యా ఫిల్టర్ కాఫీ తాగవయ్యా శుభ్రంగానో, నేను చూసుకుంటాను కదా. ఏమైంది, డబ్బు నష్టమైంది అంతేనా? ఇంట్లో ఖర్చులు తగ్గిపోయాలని నేను చూస్తాను కదా, 4 నెలల పాటు అన్నీ బ్యాన్, నీకెందుకు, నువ్వు చూసుకో, ఇంకో వ్యాపారం చేసుకో, ఏం పర్లేదు అని భార్య ధైర్యం ఇస్తే ప్రపంచం అంతా అవమానించిన మొగాడు మహారాజులా ఉంటాడు. ప్రపంచం అంతా పెద్ద సన్మానాలు చేసిన భార్య అవమానిస్తే కృషించిపోతాడమ్మా, ఖచ్చితంగా, అనుమానం లేదది. ఆ స్థితిలోకి వెళ్ళనీయకూడదు ఎవరూ కూడా. అలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం. ఇంకొక మాట, ఈవేళ పేపర్లో రోజు ఒక వార్త తప్పడం లేదండి. అక్రమ సంబంధం హత్య, మొగాళ్ళైనా కావచ్చు, ఆడాళ్ళైనా కావచ్చు. ఇదివరకు మొగాళ్ళకే జరిగేవి ఇవన్నీ. ఇప్పుడంతా ఆడాళ్ళు కూడా ముదిరిపోయారు. నమశివాయ, మొత్తం అంతా సమానమే, ఈక్వాలిటీ. ప్రియుడితో కలిసి భర్త హత్య, ఎంత పుణ్యమో. ప్రియుడితో కలిసి భర్త హత్య. పైగా నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఆ వార్తలు చదివినప్పుడు ఈ హత్య చేసేటప్పుడు దొరికిపోతారని తెలియదా? అంత అమాయకంగా ఉన్నారా పోలీసులు కానీ, ప్రభుత్వం కానీ? ఎవరు ఊరుకుంటారండి? ఇవాళకైతే రేపైనా బయటపడదా? ఇద్దరిని లోపల తోసేయరా? పిల్లలేమో అన్యాయం అయిపోయారా? భర్త ఏమో చనిపోయాడా? ఏం పొందుతావు నువ్వు ప్రియుడితోటి? నీ తలకాయ ఇక్కడ జైల్లో తప్ప. పైగా జైల్లో నిబంధన ఏమిటంటే, మీకు ఎలా తెలుసు అని అడగండి, ఇద్దరిని విడిగే పెడతారు, ఒకచోట పెట్టారు. ఒక గదిలో పెట్టరు కదా. వీళ్ళు ప్రియుడు ప్రియురాలు ఓ చోట పెడితే మళ్ళీ 9 నెలలకు పురుడెవడు పోయాలి. కంసుడు చేశాడు ఆ తప్పునని. కంసుడికి మంచి గట్టిగా సలహా ఇచ్చేవాడు ఉంటే బాగుండు అనుకున్నాను నేను. దేవకీదేవికి పిల్లలు పుడితే ఈయనకి శాపం అని చెప్పారట. అందుకని వసుదేవుణ్ణి దేవకిని చెరసాల్లో పెట్టాడు. పిచ్చి మనిషి ఒక గదిలో పెట్టాడు. 7 పుట్టారు ఏకంగానే ఇక్కడ. మరి అదే మన ఇప్పుడు ప్రభుత్వంలాగా 2 గదుల్లో పెట్టుంటే ఎవడ పుట్టేవాడు కాదు. ఆ తెలివితేటలు కంసులకు లేకపోయి, ఎందుకంటే ప్రభుత్వానికి అప్పుడు సలహాదారులు లేరు, ప్రభువులే ఉన్నారు. పాపం ఆయన ఏదో ఆలోచించుకోండి చేసేసాడు, కొంపలట్టుకుపోయినాయి. మరి ఏదైనా భార్యని చంపినా, భర్తను చంపినా, అక్రమ సంబంధం కోసం చంపితే బయటపడదా? అప్పుడు శిక్ష కదా. పిల్లలు అనాథలయ్యారు, మనమేమో జైల్లో ఉన్నాం. ఏం బావుకున్నావు, ఏమొచ్చింది? దానికి మనకి సుందరకాండే ప్రమాణం అండి. సీతాదేవి దగ్గరికి రావణాసురుడు వచ్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, అంత అందంగా ఉన్నావు, ఇంత అందంగా ఉన్నావు, నీ మీద నాకు కాంక్ష, నిన్ను పెద్దరాణిని చేస్తా అన్నాడు. ఎవడైనా ఇలాగే అంటాడు. అక్కడ పెద్దరాణి మండోదరు ఉంది అక్కడ. సీతాదేవి వచ్చే సమయానికి, వాడు తీసుకొచ్చే సమయానికి రావణాసురుడు బలవంతంగా తీసుకొచ్చిన మహిళలు 26 ఉన్నారమ్మా. ఈవిడ నెంబర్ 27. రామాయణం చదివితే అర్థం. అంత స్త్రీ వ్యామోహం వాడికి. ఈ 26 మందితోనూ ఇదే డైలాగ్ వేశాడు కదా వాడు, నువ్వే మహారాణి.
ఆ మాట ఇప్పుడు ఈవిడ దగ్గర ఉంటున్నాడు. ఆవిడ ఏం చెప్పి మిగిలిన వాళ్ళు ఎలా చెప్పారో తెలియదు, కానీ సీతాదేవి ఏమందో తెలుసా? యథా తవ తథాన్యేషాం నా దారారక్ష్య నిశాచర. ఏం ఆలోచిస్తున్నావయ్యా? నీ భార్య విషయంలో ఒక న్యాయమా, ఇతరుల భార్య విషయంలో ఒక న్యాయమా? నువ్వు పరిపాలకుడువా? లంక వాళ్ళు ఎంత దౌర్భాగ్యులయ్యా, నిన్ను రాజుగా ఎంచుకున్నారు. నీ భార్య విషయంలో నీకో న్యాయం, ఇతరుల భార్య అయితే వేరే న్యాయం. నువ్వేం పరిపాలకుడివి? యథా తవ తవాన్యేషాం దారారక్ష్య నిశాచర ఆత్మాన ఉపమం కృత్వా ఆత్మాన ఉపమం కృత్వా స్వదారేషు చ రమ్యత స్వేషు దారేషు రమ్యతాం ఆత్మాన ఉపమం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీకేం భార్య సౌఖ్యం లేదా? నీ భార్య స్త్రీ కాదా? ఆవిడ యవ్వనంలో ఉండగా నిన్ను చేసుకోలేదా? ఈపాటి కామభోగాలు నువ్వు మండోతరుతో కానీ ఇతరులతో కానీ అనుభవించలేదా? మళ్ళీ నన్నెందుకు ఇక్కడ బలవంతం చేస్తున్నావు అని నిఖార్సుగా ధైర్యంగా ప్రశ్నించిందమ్మా ఆవిడ. ఊరికే చేతులు ముడుచు కూర్చోలేదు, అక్కడ ఎవరినో ప్రార్థిస్తూ కూర్చోలేదు సీతాదేవి. చాలా ధైర్యంగా వాడు గోబ వాచిపోయేలా మాట్లాడింది. అందుకోసం సుందరకాండ చదివితే పనులు అవుతాయన్నారు. ధైర్యం వస్తుంది, ముందు ఆపదను ఎదుర్కొనే ధైర్యం వస్తుంది. యథా తవ తథా అన్యేషాం దారారక్ష్య నిశాచర. ఓ రాక్షసరాజా, నీ భార్యల్ని నువ్వు ఎలా కాపాడుకుంటావో ఇతరులు వారి భార్యలను అలాగే కాపాడుకుంటారు కదా. నీకో న్యాయం, వారికో న్యాయం ఉంటుందా? ఆత్మాన ఉపమం కృత్వా. నీ భార్య మీద ఎవడైనా కన్నేస్తే నన్ను ఇక్కడికి నువ్వు బలవంతంగా తీసుకొచ్చినట్టే మండోదరుని ఎవడైనా తీసుకెడితే నువ్వు ఊరుకుంటావా? మరి నీ భార్య అయితే నీకు సొంతం అయిపోవాలా? ఇతరుల భార్యలు వాళ్ళ నుంచి నీ దగ్గరికి వచ్చి ఇవ్వాలా? ఏమైనా న్యాయమేనా? పరిపాలకుడు ఆలోచించే విధానమేనా ఇది? ప్రజల్ని పరిపాలించే నువ్వే ఇలా ఉంటే సామాన్యులు ఎలా ఉంటారయ్యా? యథా రాజా తదా ప్రజా అంటారు కదా అని ధైర్యంగా ప్రశ్నించింది ఆవిడ. ఆత్మాన ఉపమం కృత్వా స్వేషు దారేషు రమ్యతాం. నీ భార్యలతో నువ్వు సుఖాలను అనుభవించాలంటే ఆత్మాన ఉపమం కృత్వా, నిన్నే ఉపమానంగా నువ్వు చూసుకో. అంటే మనకు తప్పు చేయాలనిపించినప్పుడు ఎప్పుడైనా సరే ఎలా ఆలోచించాలంటే, ఇదే పని అవతల వాళ్ళు చేస్తే ఎవరి భార్యనో చూడగానే నాకు వ్యామోహం కలిగింది, నేను అక్కడి నుంచి ఎస్ఎంఎస్లు పంపడం మొదలుపెట్టానే, ఎవడైనా నా పెళ్ళానికి ఎస్ఎంఎస్లు పంపిస్తే నా పరిస్థితి ఏమిటి? ఇక్కడ అలా జరగలేదని ఏమైనా ఉందా? ఇక్కడ అన్యోన్య దాంపత్యం అంటారు సరదాగా. నేను ఏమంటారంటే, వారికి అన్య సంబంధాలు ఉంటాయి, వీరికి అన్య సంబంధాలు ఉంటాయి, అదే అన్యోన్య దాంపత్యం అంటే. ఎవడు చెప్తాడండి ఇక్కడ? ఎవరు స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవరు నమ్మే పరిస్థితి లేదండి. ఇప్పుడు గట్టిగా ఫోన్ నాకు ఇయ్య అన్నావు అనుకో, నేను ఎందుకు ఇవ్వాలి? ప్రైవసీ, నాకు స్వేచ్ఛ. అదేమిటండి? భార్యాభర్తల మధ్యలో ప్రైవసీ ఏమిటమ్మా? ఫోన్ అక్కడ హాల్లో పెట్టాలి, భర్త చూసినా ఏమనకూడదు, నువ్వు తప్పు చేయకపోతే నిలబడాలి. భర్తేనా అంతే, ఫోన్ అక్కడే పెట్టాలి. భార్య చూసి ఏదైనా అడిగితే చెప్పాలి. ఇక్కడ నన్ను అడగడానికి నువ్వెవరంటే సంబంధం ఎందుకు? ఇక్కడ దాంపత్యం ఎందుకు? ఫోన్ ప్రైవసీ ఏమిటంటే అర్థం లేకుండా. ఒకరి ఫోన్లో ఒకరికి సమస్త విషయాలు తెలియాల్సిందే, లేకపోతే సంసారాలు నిలబడవండి ఇక్కడ. అదే చెబుతున్నాడు సుందరకాండలో సీతాదేవి చెబుతాం స్పష్టంగా. అదేనా మనం నమ్మకపోతే అలాగా? అప్పుడు అక్రమ సంబంధాలు ఉండవు, హత్యలు ఉండవు, ప్రశాంతంగా ఉంటుంది, కాపురం సాగుతుంది. పైగా ఇంకొక మాట, ఇవాళ పిల్లలు కోల్పోతున్నదాన్ని నేను ప్రత్యేకంగా చెబుతానండి. పిల్లలు ఇవాళ సాయంత్రం ఇంటికి వస్తే, హాస్టల్లో లేరండి, మన ఇంటికి మామూలుగా ఊళ్ళోనే ఉన్నారు, ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చేసరికి తల్లి కానీ తండ్రి కానీ వీలైతే ఇద్దరు కానీ అక్కడ ఉండి వాళ్ళ కోసం ఎదురు చూడాలండి. అది పిల్లలు ఆశించేది. దానికి ఉదాహరణ ఏమిటో తెలుసా? హరిశ్చంద్ర నాటకంలో బలిజేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాసిన పద్యం. హరిశ్చంద్రుడు భార్యను అమ్మేశాడు, గత్యంతరం లేక ఒక దాసిగా అమ్మేశాడు. ఎవరింట్లోనో పని మనిషిలా ఉంది ఆవిడ, పాపం అంట్లు తోముకుంటోంది. ఆ స్థితిలో కూడా ఆవిడ, లోహితాశ్యుడు తన కుమారుడు ఆ కాలకౌశికుడు చెప్పిన ప్రకారం శిష్యులతో కలిసి అడవికి వెళ్ళాడు. సాయంత్రం 6 అయినా ఇంకా రాలేదు. పాపం ఈవిడికి తెలియదు, అతను పావుకాటు వల్ల చనిపోయాడు. ఆ విషయం తెలియదు పాపం. తన బిడ్డ రాలేదని బాధపడుతోందమ్మా. ఇది ఏ తల్లి హృదయాన్ని కరిగించినా నేను ధన్యుణ్ణైనట్టు లెక్క. అందుకోసం ఈ పద్యం చెబుతున్నా. బిడ్డ చనిపోయాడని తెలియక నా బిడ్డ ఇంకా రాలేదు, సూర్యాస్తమయం అయింది, అందరి పిల్లలు వచ్చేసారని అనట్లేదు ఆవిడ.
విచిత్రమైన ఉపమానం చెబుతోంది. ఆవుల్ మందలలోన నిల్వకవి, ఆవుల్ మందలలోన నిల్వకవి, అంబాయంసు లేదూడలం త్రావింపంతమచ్చెపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్. ఆవుల్ మందలలోన నిల్వకవి, అంబాయంసు లేదూడలం త్రావింపన్ తమ చేపు పాలను ఒడి నిండన్ బట్టెడిన్. ముక్కులం దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుండ్లకుంజేరెను ఆరావంబుల్ సెలగన్ పులుంగులు. ముక్కులం దేవో ధాన్యపు కంకులందుకొని అబ్డే గుండ్లకుంజేరె ఆరావంబుల్ సెలగన్ పులుంగులు. అకటా అకటా రాడాయ నా పాపడే, రాడాయ నా పాపడే. ఆవిడ ఎవరితో పోలుస్తుందో తెలుసా? మనుషులు కాదండి. ఆవులు దూడలను చూసింది, ఆకాశంలో ఎగురుతున్న పక్షులను చూసింది. ఆ ఆవుకున్న ప్రేమ నాకు నా బిడ్డ మీద ఉంటుంది కదా. ఆవుల్ మందలలోన నిల్వకవి, అంబాయంసు లేదూడలను త్రావింపన్ తమ చేపు పాలన ఒడి నిండన్ బట్టెడిన్. ఆవుల్ని మేపుకుని గేదెల్ని మేపుకుని ఎవరన్నా బయటికి ఎడితే మైదానాల్లోకి పచ్చిక బయళ్ళలోకి ఇంటికి వచ్చేటప్పుడు అవి తొందరగా వస్తాయండి. వెళ్ళేటప్పుడు ఆలస్యంగా పెడతాయి. మన పిల్లల్లాగే స్కూల్కి ఆలస్యంగా పెడతాడు, వదిలేగానే పరిగెత్తుకొస్తాడు. ఎందుకంటే తల్లి. ఇక్కడ తల్లికి బిడ్డ, ఆవుకి దూడ. వెళ్ళేటప్పుడు తన దూడను విడిచిపెట్టాలి, అందుకని విడిచిపెట్టలేక పెడుతుంది. వచ్చేటప్పుడు నా దూడను చూడొచ్చు, నా దూడను చూడొచ్చు అని మందల్లో నిలబడకుండా ముందే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. కాళ్ళలో కాళ్ళు తొక్కుకుంటూ వేరే ఆవుల్ని తోసేసుకుంటూ నా బిడ్డ, నా బిడ్డ అని. ఆ సమయంలో దానికి పాలు చేపుతాయండి. మామూలుగా చేపవమ్మ తల్లి ప్రేమ. ఆ పొదుగు నుంచి పాలు కారుతూ ఉంటాయండి. నిజంగా చూస్తే కారుతూ ఉంటాయి. వశిష్ఠ కాళిదాస మహాకవి రఘువంశంలో వర్ణిస్తాడు. నందినీ ధేనువుని పిలుస్తాడు. అమ్మా నువ్వు రామ్మా అని పిలిస్తే నందినీ ధేనువు వచ్చిందట. నందినీ ధేనువు ఎక్కడి నుంచి వశిష్ఠుడి దగ్గరికి వచ్చిందో జాగ్రత్త గుర్తుపట్టచ్చు. ఎందుకంటే ఒక చార ఏర్పడింది, పాలధార. తన పిల్ల మీద ప్రేమతో పాలివ్వడానికి సిద్ధంగా ఉన్న ధేనువుని వశిష్ఠుడు పిలిస్తే ఆ ధేనువు వస్తే పాలధార చారగా ఏర్పడిందట దారి మొత్తం. ఆ పాలధారను బట్టి లొకేషన్ పెట్టినట్టే లెక్క, దారి పెట్టినట్టే లెక్క. అలాగ పాలు చేపుతాయి, పొదుగులోంచి కారిపోతూ ఉంటాయి. ఇలాగా నా బిడ్డ, నా బిడ్డ. అసలు పాపం ఆ ప్రేమలో సగం పాలు పారబోసింది ఆవిడ. పాపం దానికి తెలియట్లా. అంత ప్రేమ తల్లికి ఉంది కదా, ఆవుకు కూడా ఉంది కదా, నాకుండదు. అంతేకాదు పక్షుల్ని గమనించండి. ఎక్కడో చెట్ల మీద తిరుగుతాయి, అడవుల్లో తిరుగుతాయి. ఏం దొరుకుతుందండి వాటికి? ఇన్ని రకాల పథకాలు ప్రభుత్వం వారు పెట్టారు. పక్షులన్నిటికీ ఉచితంగా నెలకో 2000 అని ఎవడూ పెట్టలేదు ఇంతవరకు. 4 ధాన్యపు గింజలు, 4 సజ్జలు, 4 కొర్రలు 4 పెడితే బాగుండు పథకం ఇవ్వడికైనా. పక్షుల్ని మనం పోషించద్దా? అది మనమే చెయ్యాలి. ఆ పని మనుషులకు ఉచితంగా ఇస్తారు. ఎందుకంటే మనుషులకు ఓట్లు ఉన్నాయి, పక్షులకు ఓట్లు లేవుగా. అందుకని ఓట్లుంటేనే ఇస్తారు. పక్షులకు ఓట్లు లేవు, అందుకని పక్షి ఏం చేయాలి? మెదక్ చుట్టుపక్కల ప్రాంతం అంతా తిరిగి చేగుంటలో కానీ చిన్నశంకరంపేటలో కానీ వెళ్ళి ఓ చెట్టు మీద వాలి అక్కడ ఏదైనా పండో ఫలమో ఉంటే దాన్ని ఇంత ముక్కును గరుచుకుని పట్టినంతే ఇంత అది పట్టుకొచ్చి జాగ్రత్తగా మధ్యలో నోరు తెరవకుండా దాహం వేసినా సరే నోరు మూసుకుని ఇక్కడికి వచ్చి గూట్లో ఉన్న 4 పిల్లలకి పెట్టాలండి. ఎంత కష్టమండి దాని కుటుంబ పోషణ. మానవత్వపు విలువ అంటే ఇదండి. పక్షుల్ని మనం పోషించాలి, పక్షుల్ని మనం పోషించాలి, గోసేవ చెయ్యాలి, ఆవు దూడల్ని కాపాడాలి. లేకపోతే హిందుత్వం అనే దానికి అర్థం లేదు. మనం బతకడం కాదు. గోసేవ చెయ్యాలి, పక్షుల్ని పోషించాలి. పక్షుల కోసం 4 సజ్జలు, కొర్రలు, ఏవో రకాల గింజలు, ధాన్యపు గింజలు, బియ్యం, మిగిలిన అన్నం ఏదో రకంగా వెయ్యాలి. అప్పుడు పక్షులన్నీ మన ఆశీర్వదిస్తాయి. నాకు ఇక్కడ రోజు అన్నం దొరుకుతోంది, వీళ్ళ బిడ్డలు బాగుండాలి, వీళ్ళ బిడ్డలు బాగుండాలి. ముఖ్యంగా ఆవు దూడని తల్లిని పాల నుంచి వేరు చేయకుండా ఉంటే, పక్షుల్ని కనుక పోషించినట్లయితే మన బిడ్డలు అమెరికాలో ఉన్న ఆనందంగా ఉంటారమ్మా, ఆనందంగా ఉంటారు. అనుమానం ఏం లేదు. ఇక్కడ ఆ పక్షులు ఆశీర్వదిస్తాయి. అయితే దూరంగా ఉన్న బిడ్డల కోసం తాపత్రయపడతాం, ఆశీర్వదిస్తాయి అవన్నీ కూడా. అలాగ చంద్రమతీ దేవి బాధపడుతోంది. పక్షులం దేవో ధాన్యం ముక్కులం దేవో ధాన్యపు కంగులందుకొని అబ్డే గొండ్లకుంజేరెను ఆరావంబుల్ సెలగన్ పులుంగులు. అప్పుడే ముక్కుల్లో ధాన్యపు కంకులు అందుకుని పక్షులు, పులుగులంటే పక్షులు గోళ్ళకి వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే అందులోనే ఏదో పెడదామని. రాడా నా పాపడే,
ఒక్క 5 నిమిషాల్లో ముగిస్తూ నేను ఒక ఘాటైన విషయం చెబుతాను పిల్లల పెంపకాన్ని గురించి. ఇంత ప్రేమగాను పెంచాలి, కానీ వయస్సు పెరుగుతున్న కొద్దీ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 16 ఏళ్ళు దాటాక 25 ఏళ్ల వరకు వాడు ఉద్యోగంలో స్థిరపడే వరకు, పెళ్ళయ్యే వరకు పిల్లల విషయంలో ఎలా ఉండాలో నీలకంఠ దీక్షితులు గారనేటువంటి మహాకవి నీలకంఠ త్రిశతి అని 300 శ్లోకాలు రాసిన కావ్యంలో చెబుతున్నాడు. అది తెలుసుకుందాం. మనం ఎంత తెలివైన వాళ్ళమంటే బాగా సంపాదిస్తాం, రాజకీయాల్లో చేరతాం, బాగా ఖర్చు పెడతాం, మళ్ళీ సంపాదిస్తాం. ఎందుకు సంపాదించామంటే ఖర్చు పెట్టాం కదా, మళ్ళీ ఖర్చు పెట్టాలి కదా అని ఎప్పుడో 2029లో ఎన్నికలకు ఎప్పటి నుంచి సంపాదిస్తాడు. ఆ సంపాదించిందంతా 3 నెలల్లో ఖర్చు పెట్టేస్తాడు. ఇప్పుడు ఏదో మొన్న ఓటుకి 3,500 5,000 ఇచ్చారు, నాకు తెలియదు. ఇక ముందు 10,000 ఇవ్వాల్సిందే, లేకపోతే ఎవడేస్తాడు అక్కడ? మరి సంపాదించాలి కదా. ఇప్పుడు చివరిది ఏమైంది? ప్రజలు కూడా చాలా తెలివి మీరేరండి ఈ మధ్యన. నేను మా వాచ్మెన్ ఆంధ్ర పెడితే మొన్న ఎన్నికల్లో అడిగాను, నేను ఒరే ఓటు ఎవరికి వేసేవరా అన్నాను. చెప్పకూడదు కదండి అన్నాడు. నేను 10 మందికి చెప్పేస్తానని వాడికి తెలుసు కదా. నేను సాధారణంగా ఎవరికి చెప్పను, సభలోనే చెప్తాను అంతే. వాడికి తెలుసు మీకు చెప్తే ప్రమాదం అండి, మీకు చెప్పను. ఫోన్లో చెప్పొద్దులే, ఎవరైనా డబ్బులు ఇచ్చారా అన్నాను. నేను 2 ఇచ్చారన్నారు. ఇప్పుడు నాకు ఆ 2 పార్టీల వాళ్ళకంటే మా వాచ్మెన్నే తెలివైన వాడు అనిపించాడు. 2 ఇచ్చారు. మరి ఓటు ఎవరికి వేసేవరా అన్న. నాకు ఇష్టమైన వాళ్ళకి వేసా. అంటే వీళ్ళు అంత వెర్రివేదవులు అయ్యారు 2 పార్టీల వాళ్ళు. వాడికి ఇష్టమైన వాడికి ఓటు వేస్తుంటే వీళ్ళు ఎందుకంటే డబ్బులు ఇవ్వడం పనిలేక. ఇదో భ్రమ. జగన్ మిథ్యాన్ని శంకరాచార్య ఎందుకే అన్నారు, పెద్ద మాయ. మనం మాయలో పడ్డాం అనుకోకుండా నాయకులు కూడా మాయలో పడ్డారు. 100 కోట్లు 200 కోట్లు 300 కోట్లు ఖర్చు పెడుతున్నారని నేను పిచ్చా వెర్రా. ఏమవుతావు ఎమ్మెల్యే అయ్యాక? 300 కోట్లు నీకు ఎలా వస్తాయి? ఎవరిని వచ్చిన టోపీ పెట్టకుండా పెట్టాక నువ్వు నిశ్చింతగా ఉండగలవా? దేనికి పదవి పనిలేక. ఆ 100 కోట్లతో నువ్వే సుఖంగా ఉండొచ్చు కదా. ఖర్చు పెట్టడం దేనికయ్యా? ఇంత చేస్తే ఎమ్మెల్యే అయితే మంత్రి అయితే వచ్చేది ఏంటి? పొద్దున్నే మన కోసం ఓ 25 మంది కుర్చీలు వేసి కూర్చుంటారు. వీళ్ళందరికీ కాఫీ టిఫిన్లు పెట్టాలి, తదినాలెట్టినట్టు. ఇక్కడ వాళ్ళు వచ్చి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు. ఏమండి మంత్రి గారు అంటే మనకు వచ్చేది ఇక్కడ, అనకపోతే వచ్చేది ఏంటి ఇక్కడ? నేను ఎవ్వరికీ ఏమీ ఇవ్వకుండా నాకే సన్మానం చేస్తూ నా కోసం ఇంతమంది ఉన్నారమ్మా, నన్ను మించిన ముఖ్యమంత్రి ఉండడు ఇక్కడ. నన్ను మించి పెద్ద పదవిలో ఉన్నవాడు ఎవరో ఉన్నాడని నేను అనుకోవట్లేదండి. నాకు జన హృదయంలో పీఠం ఉంది, నాకు వేరే పీఠం అక్కర్లేదు. నేను కాలు కింద పెట్టే పని లేకుండా కార్యకర్తలు చూసుకుంటున్నారు మహారాజులాగా. ఇంకా మెదక్కు వస్తుంటే మబ్బు మూసిందని తెలియగానే 4 గొడుగులు పట్టుకుని నిలబడ్డారు అక్కడ. ఏకఛత్రాధిపత్యం అంటే గొప్ప అయితే నాకు 4 ఛత్రాధిపత్యం ఇక్కడ. ఎంత వైభవం ఇది! కేవలం ఒక మామూలు బక్కబ్రాహ్మడికి కేవలం పాండిత్యం జ్ఞానం ఉండి 10 మందికి ఆకట్టుకునేలా మాట్లాడేందుకు ఇంత వైభవం పడుతుంటే పదవులు ఎందుకంటే పని లేక. రూపాయి ఖర్చు లేదు నాకు, పైగా నాకే సన్మానం చేస్తారు. ఏమన్నా చేస్తారు కదా. అంటే ఓ మాట 10 మందిలో ఓ మాట అనేస్తే ఖాయమైపోతుంది, అది తేడా లేదు. నాకే చేస్తారు సన్మానం, నాకు రూపాయి ఖర్చు లేదు ఇక్కడ. అంటే జ్ఞానానికి జరిగేటువంటి సన్మానం వేరే ఎక్కడా జరగదు, ఎవరికీ జరగదు ఖచ్చితంగా. పిల్లల్ని జ్ఞానవంతులు చేసే ప్రయత్నం చేయండి. జ్ఞానవంతులు వాళ్ళ ఉద్యోగాలు సంపాదించే జ్ఞానం, వాడి జీవితం వాడు నిలబెట్టుకోవాలి. వాడికి సమస్య వస్తే అమ్మా నాన్న అని ఫోన్ చేయొద్దు, వాడే ఎదుర్కోవాలి. దానికోసం ఒకటి చెబుతున్నాడు ఆయన. మనం ఎంత అజ్ఞానంలో గమనించండి. కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని కుల్యాకృత విశాలాక కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని కుల్యాకృత విశాలాశ్చ కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని క్రీతాబలినో మహిషాక కృతకృత్యాస్మ ఇతి మన్యంతే అని చాలా వ్యంగ్యంగా చెబుతాడు ఆయన. చాలా తెలివైన వాళ్ళు అయ్యా మీరు. పిల్లల్ని ఎంత బాగా పెంచుతున్నారంటే ఒక్క మాట చెబుతున్నా తెలుసుకోండి. కుల్యాకృత విశాలేషు, బాగా లోతైన చెరువులు తవ్వారు, కాలువలు కూడా తవ్వారు. నీళ్ళు ఎక్కడైనా మళ్ళీ బయటికి పోతాయేమో అని గట్లు కట్టారు. ఏం గట్లు కట్టారు? కుడ్యాన్యుపనైశ్చ నిర్మితాని, పెద్ద పెద్ద రాతి గట్లు కట్టారు. మామూలు మట్టి కట్టలు కాదు, రాతి కట్టడాలతో చెరువు చుట్టూ కట్టారు. చెరువుని పెద్ద పెద్ద చెరువులు తవ్వారు, కాలువలు తవ్వారు.
రాతి గట్లు కూడా కట్టారు, కానీ పొరపాటు ఏం చేశారు? క్రీత బలినో మహిషాగా దున్నపోతులు తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఏమవుతుందో చూసుకున్నారు ఆయన. పెద్ద చెరువులు తెవ్వారు, రాతి గట్లు కట్టారు, దున్నపోతుల్ని పెంచుతున్నారు. దున్నపోతుల్ని ఎవడైనా దొడ్లో పెడతాడు, మీరు మీ ఇంట్లో పెట్టుకున్నారు సంతానం రూపంలో. ఇవాళ గంజాయి తాగేవాళ్ళు, డ్రగ్స్కి అలవాటు పడినవాళ్ళు, మద్యానికి అలవాటు పడిన వాళ్ళు, రకరకాల దుర్వ్యసనాలకైనటువంటి అలవాటు పడిన వాళ్ళు దున్నపోతులు కాకపోతే మనుషులు ఎలా అవుతారండి? మనుషులు ఎలా అవుతారండి? ఇటువంటి దున్నపోతులను మనం ఇంట్లో పెట్టుకుని పోషిస్తున్నామే, కనీసం జాగ్రత్త కూడా లేదా? మా అబ్బాయి అండి ఎప్పుడైనా దారికి దున్నపోతు దారికి రాదమ్మా. ఆవు దారికి వస్తుంది, దూడ దారికి వస్తుంది, దున్నపోతు దారికి రాదు. దాని దారికి మనం వెళ్ళాల్సింది. మనం వెడితే మట్టి అయిపోతాం. మీరు చాలా తెలివైన వాళ్ళయ్యా. నీరు లేదు కదా అని చెరువులు తెవ్వారు. చెరువు ఎక్కడైనా గట్టు ఉంటే కూలిపోతుందేమో అని రాతి కట్లు కట్టారు, కానీ ఇంట్లో దున్నపోతుల్ని పెంచారు. ఈ దున్నపోతు వెళ్ళి ఆ చెరువు మొత్తం కూలగొట్టేస్తుందా లేదా? ఆ కట్ట మొత్తం రాతి కట్టడమైనా కూలగొట్టేస్తుంది, ఆ నీళ్ళన్నీ పాడు చేసేస్తుంది, బురదంతా పేకొస్తుంది. అంటే కొడుకు అనేవాడు ఒక్కడు చెడిపోయిన తర్వాత, మిత్రమా నువ్వేమనుకోకు, సూటిగా మాట్లాడడం నాకు అలవాటు. కొడుకు అనేవాడు చెడిపోయిన తర్వాత, కూతురు అనేది చెడిపోయిన తర్వాత నీకు 1000 కోట్లున్నా దండగే, 1000 కోట్లున్నా దండగే. ధృతరాష్ట్రుడికి మనకి తేడా ఏమీ లేదు. 100 మంది కొడుకులను చంపేసిన భీముడు పెట్టిన సాంబార్ అన్నం తిన్నాడమ్మ. వాడి కర్మ కాకపోతే ఏమిటి? వాడి కట్టుకున్న పాపానికి గాంధారి కూడా అదే తినవలసి వచ్చింది. ఆ కర్మ మనకి పట్టకుండా ఉండాలంటే ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఆలు మొగలు గూడ రేలు బొగలు గూడ, ఆలు మొగలు గూడి రేలు బొగలు గూడ, అనురాగ గంధమ్మునలదుకొనుడు, చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ, గుజ్జన గూళ్ళలో కుదురుకొనుడు, రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల ముగ్గిన పండ్ల మేలుగనుడు, రాలిపోవక ముందే సోలిపోకుండగా మిగల మృగ్గిన పండ్ల మేలుగనుడు, దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు, దారి దానయ్యల దానమ్ములటులుంచి అవసరమునకైన ఆదుకొనుడు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది గృహస్థాశ్రమంబు, ఇది ఈ జగత్తు నిలిచియుండంగ పోసిన నీరు నారు. ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము, ఇది ఏ ఆత్మసాక్షాత్కార పదపదమ్ము. కానీ ఒక్క సూచన, ఒట్టిద నిజరుంగుము, ఒట్టిద నిజరుంగుము కాని పట్టుకొనుము. ఆలు మొగలు ఎప్పుడూ అనుబంధాన్ని కాపాడుకుంటూ, సుగంధం అంటే పెర్ఫ్యూమ్ కాదండి, అనురాగం అనే సుగంధాన్ని పూసుకోవాలి. నీకోసం నేను, నీకోసం నేను అని ఉండాలి తప్ప నా కోసం అనే మాట రావద్దండి. మన కోసం ఉండాలి. మనకి పెళ్ళైతే మావిడాకులు కడతాం, గమనించండి. మావిడాకులు కడతాం, మా ఒక అక్షరం తీసేయండి, విడాకులు. ఎంత గొప్పది తెలుగు భాష, ఎంత చొరకేసింది. ఒరే మావిడాకులు కట్టాక మా అనేది లేకుండా నీ నా అన్నామంటే మా పోయిందిరా, విడాకులు మిగిలే చెప్పి. అంచేత మావిడాకులు కావాలా, విడాకులు కావాలా? మావిడాకులు చిరకాలం ఉండాలంటే మా అనే భావన ఉండాలి. నీ నా అనేది రాకూడదు అక్కడ. ఇది మనది, ఇది మనం నిలబెట్టుకోవాలి అంటే నిలబడుతుంది. అందులోనే చిన్నపిల్లలతో ఆటలు ఆడాలి. దయచేసి ఉద్యోగాలు చేయని మగవాళ్ళకి, ఉద్యోగాలు చేయని ఆడవాళ్ళకి, సంపద సరిపోతోంది మాకు ఉద్యోగం ఏమి అక్కర్లేదు అనే వాళ్ళకి నేను పాదాభివందనం చేస్తున్నానమ్మా, పాదాభివందనం చేస్తున్నాను. పిల్లలతో గడపండి, పిల్లలతో గడపండి. చిన్ని పాపలతోడ చిగురుటాకుల నీడ, గుజ్జన గోళ్లలో కుదురుకొనుడు. చిన్న పిల్లాడికి అన్నం తినిపిస్తుంటే ఒక అరగంట కాలక్షేపం. నా తల్లి నాకు అన్నం పెట్టింది, నేను ఏడుస్తున్నా అన్నం పెట్టింది, నా కోసం డాబాలు ఎక్కింది, మేడలు ఎక్కింది, మిద్దెలు ఎక్కింది, నా కోసం దేవాలయాలకి మొక్కింది అన్న కృతజ్ఞత ఉన్న ఏ పిల్లాడు తల్లిని చూడకుండా ఉండడమ్మా ఖచ్చితంగా. ఇవాళ పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నాం, పెద్దాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో బారేస్తున్నాం. మనం ఎందుకు ఇంట్లో ఉన్నామో అర్థం కావట్లా. అందుకోసం ప్రభాకర శర్మ గారు మానవత్వపు విలువలు అని అడిగారు. నేను గొంతు చించుకుని 2 గంటల పాటు మాట్లాడా.
ఇది ఇందులో దంపతుల మధ్యలో అనురాగాన్ని ఏమాత్రం పెంచగలిగినా పెద్దవాళ్ళను కూడా ఎలా చూడాలయ్యా, రాలిపోకముందు సోలిపోకూడదమ్మా. ఎప్పుడైనా వెళ్ళిపోతారు. 80 ఏళ్ళు అయ్యాక ఎందుకుంటారండి? 2 ఏళ్ళు 3 ఏళ్ళు మనం ఉండమంటే ఉంటారా? రాలిపోవచ్చు పండు, కానీ సోలిపోకూడదు. పండు తనంత తాను రాలిపోయినా చెట్టు పండండి అని నమ్ముతారమ్మా. సోలిపోతే, డాగులు పడితే, సొట్టలు పడితే ఎవడు కొనడు. మన ఇంట్లో ఉన్న పెద్దలు ఎప్పుడో అప్పుడు రాలిపోతారు, కానీ వాలిపోకూడదు. వాళ్ళకి మనం సేవలు చెయ్యాలి. అంతేకాదు, కుటుంబాలన్నీ బాగుండాలంటే డబ్బు ముఖ్యం. దానం ఇవ్వచ్చు, దారిపోయే వాళ్ళందరికీ దానాలు ఇవ్వాల్సిన పర్లేదు, కానీ అవసరానికైనా ఎదురింటి వాళ్ళని, పక్కింటి వాళ్ళని, ఏ బంధుత్వం లేకపోయినా ఆదుకోవాలి. మన ఎదురుగా ఉన్నారు. మనకి ఏదైనా గుండెపోటు వచ్చిందనుకోండి, పుట్టింటికి ఫోన్ చేస్తే వస్తారో రారో చెప్పలేమమ్మా. ఎదురుగా ఉన్నవాళ్ళు తలుపు కొడితే పలుకుతారు. కనీసం చుట్టుపక్కల వాళ్ళతో మంచి అనుబంధాలు ఉండాలి. వాళ్ళ కులం ఏదైనా కానీ, మతం ఏదైనా కానీ, వీఆర్ ఆల్ ఇండియన్స్, మనం భారతీయులం అంతే లెక్క. వెంటనే తలుపు కొడితే పలుకుతారండి. మా వాళ్ళు అని ఫోన్ చేస్తే ముందు ఫోన్ చేయడానికి నీకు ఓపిక ఉండాలి. అక్కడ నెట్వర్క్ పనిచేయాలి. ఎన్ని గొడవలు ఇది. తలుపు కొడితే తీస్తారు వెంటనే. పక్క వాళ్ళతో మంచి సంబంధాలు లేకపోతే అలాగే అవసరాన్ని కాదుకోవాలి. మొత్తం మీద మన సంస్కృతి ఏం చెబుతోందయ్యా, ఇది గృహస్థాశ్రమం. ఇది జగత్తు నిలిచి ఉండంగా పోసిన నీరు నారు. మన దేవతల్లో గృహస్థులు ఎక్కువ, బ్రహ్మచారులు తక్కువ. బ్రహ్మదేవుడు గృహస్థు, శివుడు గృహస్థు, విష్ణువు గృహస్థు, అందరూ గృహస్థులేనండి. బ్రహ్మచారులు సన్యాసులు ఎవరున్నారు? గృహస్థాశ్రమమే ఆత్మసాక్షాత్కార పదం. గృహస్థాశ్రమంలో ఉండి పెళ్లి చేసుకుని పిల్లల్ని కానీ కష్టమో సుఖమో అనుభవించిన వాడికి ఆత్మసాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం 10 ఏళ్ళు కాపురం చేస్తే ఇద్దరికి టీకా తాత్పర్యాలతో తెలిసిపోతుంది మొత్తం. అనుభవం, జీవితం అనుభవం. అంతరాత్మను మించిన గురువు లేడు, శరీరాన్ని మించిన క్షేత్రం లేదు, మనస్సును మించిన తీర్థం లేదు, అంతరాత్మను మించిన గురువు లేడు, జీవితాన్ని మించిన గ్రంథం లేదండి. ఖచ్చితంగా మన జీవితాన్ని మనమే అధ్యయనం చెయ్యాలి. అనుభవాలన్నీ పాఠాలుగా నేర్పుకోవాలి. జీవితం గొప్ప ఉపాధ్యాయుడు. లైఫ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ గ్రేట్ టీచర్, బట్ ఏ వెరైటీ టీచర్, ఏ సెపరేట్ టీచర్. టీచర్లు అందరూ ఏం చేస్తారండి? పాఠం చెప్పాక పరీక్ష పెడతారు. జీవితం ఏం చేస్తుందండి? పరీక్ష పెట్టాక పాఠం చెబుతుంది. ఉపాధ్యాయులు పాఠాలు చెబుతారు ముందు, తర్వాత పరీక్ష పెడతారు. జీవితం ముందు పరీక్ష పెడుతుంది. ఆ పరీక్షలో నువ్వు నెగ్గినా ఓడిపోయినా పాఠం నేర్చుకుంటావు ఖచ్చితంగా. అంచేత జీవితం గొప్ప ఉపాధ్యాయుడు, కానీ ఉపాధ్యాయుడి కంటే భిన్నంగా ఉంటుంది. ఆయన ముందు పాఠం చెప్పి తర్వాత పరీక్ష పెడతాడు. జీవితం ముందు పరీక్ష పెట్టి తర్వాత పాఠం చెబుతుంది. మనం సొంతంగా నేర్చుకున్న పాఠం అది ఏమిటంటే, ఆత్మసాక్షాత్కారం పొందాలన్నా గృహస్థాశ్రమమే ఒక్కటే. దాన్ని నిలబడి గెలవాలి అంటే ఒట్టిదని ఎరుంగుమో రాసిన పద్య, అది ఒట్టి మాయ. శంకరాచార్య చెప్పింది బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. నీ బోడి సంసారం ఎంత ఎక్కడ? ప్రాణం ఆగిపోయిందంటే ఎవడూ లేడెక్కడ. ఇంత ప్రేమించిన వాళ్ళు తీసుకెళ్ళి అవతల బారేస్తారు, లేకపోతే ఊళ్ళో వాళ్ళు భోజనం చేయరు. అక్కడ ఎందుకు వచ్చింది? ఇది ఒట్టిది. కానీ పట్టుకొనము, ఊరికే పట్టుకుని దానికి జస్ట్ బ్యాలెన్స్ అది ఉంటుంది. ఉన్నామంటే ఉన్నాం, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగా తామరాకు మీద నీటి బొట్టులాగా నిర్మలంగా ఉండగలిగితే సంసారం హాయిగా జయించు, సంసార సాగరాన్ని తేలిగ్గా దాటచ్చు. అలా దాటుతూనే మానవ విలువల్ని పరిరక్షించుకోవడానికి ఈ ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి. ఇప్పుడు గురువు గారి సన్మాన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఎవరు కూడా లేవద్దు. అదేవిధంగా గురువు గారి తర్వాత ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు, డోనర్స్కి కూడా సన్మాన కార్యక్రమం ఉంటుంది.